విచిత్రమైనటువంటి పరిస్థితి మనకి మనమే సృష్టించుకుంటున్నామా అన్నది తెలవదు. ఎందుకయ్యా అంటే అరాచకాలని మనం తప్పేమీ లేదు అని భావించే స్టేజిలో చివరికి ఇప్పటిదాకా వైసీపీ వాళ్ళని వేధించడమే కాకుండా ఒకళ్ళనొకళ్ళు వేధించుకోబోయినటువంటి సంఘటన విజయనగరంలో చోటు చేసుకుంది. తాజాగా 18 కిలోల గంజాయి దొరికింది. అయితే అసలు విషయం ఏంటంటే ఇది విజయనగరం దగ్గర రెండో పట్టణం సిఐ కోరాడ రామారావు చెప్తున్న లెక్క ప్రకారం ఒక వ్యక్తి దగ్గర 18 కిలోల గంజాయికి సంబంధించి విజయనగరంలోని కమ్మ వీధికి చెందిన న్యాయవాది ఉండ్రాళ్ల రాజేష్ 16వ వార్డు టీడీపీ నాయకుడిగా ఉన్నారు. అదే వార్డులో ఆనంద్ అనే మరో టీడీపీ నాయకుడితో గొడవ ఉంది. ఇటీవల ఆనంద్ ఇంటికి పెయింటింగ్ పనుల కోసం వెళ్ళారు దుర్గాప్రసాద్, మణికంఠ. వాళ్ళిద్దరితో కలిసి రాజేష్ ఒక ప్లాన్ వేశాడు. తన దగ్గర మరి ఎక్కడి నుంచి వచ్చిందో 18 కిలోల గంజాయి ఉంది. ఆ గంజాయిని ఆనంద్ ఇంట్లో పెట్టించాడు. ఆనంద్ ఇంట్లో గంజాయి ఉందని ఇతనే టాస్క్ ఫోర్స్ పోలీసులకి సమాచారం అందేలా చేశాడు. పోలీసులు గంజాయి పట్టుకున్నప్పుడు నాకేం సంబంధం లేదని అవతల ఉన్నటువంటి అతను చెప్పడం, అతను కూడా టీడీపీనే కావడంతో, అంటే టీడీపీ వాడు కాబట్టి అతను నాకు సంబంధం లేదు వెతకమని చెప్పేసి దీన్ని దర్యాప్తు చేయమంటే పెయింటర్లను వెతకమంటే పెయింటర్లను పట్టుకుని విచారిస్తే రాజేష్ ఆ పని చేయించాడన్నటువంటి విషయం పెయింటర్లు బయటపెట్టారు. దీంతో రాజేష్ ఇప్పుడు నిన్న పోలీస్ స్టేషన్లో కాసేపు హడావిడి చేశాడు. ఫైనల్గా గంజాయి కేసుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండటంతో రాజేష్ని అరెస్ట్ చేయక తప్పలేదు. ఓవరాల్గా చివరికి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు రాజేష్ పరారీలో ఉండేటట్టు పోలీసులు అంటే అతన్ని బెయిల్ తీసుకోవడానికి తగినటువంటి సహకారం అందించారన్నమాట.